ఏముంది ఏముంది ఆడ ఏముంది బిబ్బి ఏముంది చెప్పు ఏమదావు చెప్పు నువ్వు చెప్తే ఇస్తా ఏమయ్యావా చెప్పు ఇంకో నువ్వు చెప్తే ఇస్తా ఆడేముంది పైన చెప్పు చెప్పవా సరకు ఏముంది తిడుతున్నావురా ఏముంది ఏమన్నది ఉల్లిగడ్డ ఆలుగడ్డ మరేంది చాకెట్ చాచి లేదాడ చాచి లేదాడ ఇప్పుడు తెస్తాడు డాడీ చాచి నీకు ఇంకేం కావాలి చాచి ఇంకా ఆపిల్ ఇంకా బనానా ఆపిలా సరే ఇంకా చాచా చాచులు తినవద్దంట సరే 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 ఆపిల్ బనానా వద్దా బనానా మంచిదేమో మరి ఎందుకు ఏడుస్తున్నావు నీళ్ళు కూడా పోతాడు అలిగే పోతాడేమన్నా అంటే ఎందుకు పోయావు అక్కడ ఇడికి రా ఇక్కడ రా నువ్వు ఇక్కడ రా నువ్వు ఇక్కడ రా నువ్వు ఇక్కడ రా నువ్వు చాచలు వద్దా నీకు ఆపిల్ వద్దా పాయింట్ వేసుకుంటావా వేసుకోమారు అమ్మాయికి భుజదోషం ఉందని మీకు తెలుసు కదా ఇప్పుడు ఆ దోషం వల్ల పుట్టింట్లో చిన్న చిన్న ఇబ్బందులే కానీ అమ్మాయి మెట్టింట్లో వెను ప్రమాదమే రాబోతుంది చేతికి వేసుకుంటాడు వాళ్ళ అన్న చేతికి వేసుకుంటావు పాయింట్ కాలుకి వేసుకుంటారు కాలుకి పిచ్చి పిల్లగాడు నేను వేసద్దా నేను వేసదా వద్దంటా కాలు ఎడతారనలా ఓ కాలు ఎడతారనలా కాలు పైంటది
ఏడుస్తున్నావు? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? షూప్ అన్నానా? పరిహారం కూడా ఉంటుంది. అదేంటో మనం తెలుసుకునే చెప్ ఆలోచనవే అది. ఇక్కరా ఇక్కరా రమ్మా చక్కెర రా. ఒక పూజ చేయాలి. రా అమ్మా పో. ఏం దాకా పోతావు పో. మెట్టింటి తులసి కోట అనే ఈ పూజ రాన్నావు కదా, రావద్దు రావద్దు ఇక. వచ్చిండు. ఎవరండి మీరు? రానన్నావు కదా, వచ్చినావు. దాన్ని తీసుకొని వేసేవరయ్యా. పెట్టిన పళ్ళని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. సరే బజ్జేద్దాం. నీకు దెబ్బలా ఇట్లా చేసాయి. పడుకోవాలి. దాదా దా 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 పూజ పూర్తయ్యాక లడ్డు వచ్చి రావాలి. ఆ ఫలాలను ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడే మీ పూజ పూర్తయినట్టు. ఓ బల్లి రా అవన్నీ సాధ్యమైన పద్ధతులు. రా బల్లి సంకల్పంతో పవిత్రమైన మనసుతో రా బల్లి. ఆ దైవాన్ని స్మరిస్తూ మొదలు పెడితే ఈ పిల్లగాండు చూడు నిలుగుతుండు. ఇంకొక ముఖ్యమైన విషయం, దోషము నీదే, ఫలితము నీదే. అయినా సరే ఈ పూజలో బాయ్. నీతో పాటు నేను బజ్జి ఉంటున్నా, నువ్వు వస్తలేవు కదా మరి. బజ్జ మరి బజ్జో.